దావీదు గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అందిస్తే దావీదును అభినందించాల్సింది పోయి, దావీదును హెచ్చించాల్సింది పోయి, సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. బహుశా నీ జీవితంలో కూడా చాలామంది సౌలు వల్లే విషపు చూపు నిలిపేవారు బయలుదేరారేమో. నీ యొక్క సమృద్ధిని చూసి, నీ యొక్క అభివృద్ధిని చూసి, నీ జీవితంలో ఆధ్యాత్మిక అనుభవాలను చూసి చాలామంది ఒకవేళ మత్సరంతో నిండుకొని నేను ఇబ్బందికర పరిస్థితులు నెట్టివేస్తున్నారేమో. దావీదు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. కానీ దేవుడు దావీదుకు సహాయం చేయడం వలన అనేక సార్లు సౌలు యొక్క కుట్రల నుంచి, అతని పన్నాగముల నుంచి దేవుడు అతన్ని తప్పించాడు. నీ దేవుడు నిన్ను తప్పించే దేవుడు. నీ భక్తి నిన్ను తప్పిస్తుంది, నీ విశ్వాసం నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఎంతమంది శత్రువులు నీ చుట్టూ ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేరు. దావీదు జీవితంలో అడుగడుగునా శత్రువులు ఉన్నారు. సౌలు తరిమినంతకాలం తరిమాడు. సౌలు తర్వాత దావీదును తన సొంత కుమారుడే తరిమాడు. దేవుడు తనకి సహాయం చేశాడు కాబట్టే సైన్యమును జయించాడు.